నమస్కారం. న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. వైఎస్ కుటుంబంలో ఆస్తుల చిచ్చు. ఏపీ రాజకీయాల్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే అతి పెద్ద సంచలనం. వైఎస్ కుటుంబంలో ఆస్తుల రగడ రోడ్డుకెక్కింది. అన్నా చెల్లెల మధ్య ఆస్తుల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారానికి స్వయంగా వైఎస్ విజయమ్మ తెరదించారు. తన కుమారుడు జగన్మోహన్ రెడ్డిపై కుమార్తె షర్మిలకు మద్దతుగా విజయమ్మ విడుదల చేసిన లేఖ ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. అవును, మీరు వింది నిజం. వైఎస్ఆర్ ఆస్తులన్నీ ఉమ్మడి కుటుంబానివే అంటూ విజయమ్మ సంచలన ప్రకటన చేశారు. రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు తన ఆస్తులను 4 మనవళ్లకు సమానంగా పంచాలని కోరుకున్నారని, ఇది ఆయన ఆశయమని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వైఎస్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారా అన్న సందేహం కలుగుతుంది. ముఖ్యంగా జగన్ షర్మిల మధ్య జరిగిన MOU మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ గురించి విజయమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు దక్కిన ఆస్తులు ఆమెకు ఎవరిచ్చిన భిక్ష కాదని, అవి న్యాయబద్ధంగా ఆమెకు దక్కాల్సిన వాటా అని తేల్చి చెప్పారు. షర్మిలకు వ్యతిరేకంగా జరుగుతున్న అబద్ధపు ప్రచారాలను ఆపాలని ఒక తల్లిగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఆస్తుల పంపకం మాత్రమే కాదు, నైతికతకు, రక్త సంబంధానికి మధ్య జరుగుతున్న పోరాటంగా కనిపిస్తుంది. ఆస్తుల స్వభావం ఇవి జగన్ సొంతంగా సంపాదించినవి కావు. ఉమ్మడి కుటుంబం ఆస్తులు. వైఎస్ఆర్ కోరిక 4 మనవళ్లకు జగన్ పిల్లలు, షర్మిల పిల్లలు సమాన వాటా ఇవ్వాలి. MOU వివాదం షర్మిలకు ఇచ్చిన ఆస్తులు ఆమెకు రావాల్సిన న్యాయమైన వాటా మాత్రమే. షర్మిల మీద తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. వైఎస్ జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు తన చెల్లెలకి అన్యాయం చేసేలా ఉన్నాయని విజయమ్మ పరోక్షంగా ఈ లేఖ ద్వారా సంకేతాలు ఇచ్చారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న తల్లి ఇప్పుడు బహిరంగంగా లేఖ రాయడం వెనుక ఉన్న అసలు కారణమేంటి? జగన్ వైఖరిపై ఆమె అసంతృప్తితో ఉన్నారా? ఈ లేఖ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? వైఎస్ఆర్ వారసుల మధ్య మొదలైన ఈ ఆస్తి పాచికలు రేపు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. ఈ లేఖతో షర్మిల వైపు న్యాయం ఉందని విజయమ్మ సీల్ వేసినట్లయింది. మరి దీనిపై జగన్ క్యాంపు నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుంది? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.